ఈ పరిస్థితులు ఈ మొత్తం ఈ లైన్ మొత్తం టెంపుల్స్ అన్నీ అలానే ఉన్నాయి. కాకపోతే ఇది వీడియో కాబట్టి, నేను బూతులు మాట్లాడకూడదు కాబట్టి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వీడియో చూస్తారు కాబట్టి నిజంగా నేను కొంచెం కంట్రోల్గా మాట్లాడుతున్నాను. ఇంకొక చూపిస్తాను, దానికి మీరే ఇంకెంత కోపం వస్తుందో చూద్దాం. ఇదిగోండి, ఇది ఇలాంటి దరిద్రాలు అసలు దేవుళ్ళలో ప్రసాదాలు లేకుంటే తీర్థాలు ఇచ్చే గుళ్ళల్లో దేవుణ్ణి లేకుండా చేసేసి ఇలా మందు బాటలు తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇక్కడ చూస్తుంటే నా అట్మాస్ఫియర్ మనకు అర్థమవుతుంది. ఇంత అందుకేనేమో పక్కన వాళ్ళకి మన హిందూ ధర్మం అంటే అంత చులకనైపోతుంది. ఏముంటుంది మీ గుళ్ళల్లో, ఏముంటుంది మీ దేవుళ్ళల్లో అని అంటున్నారు. ఇలా వీళ్ళని ఎప్పుడైతే ఎంకరేజ్ చేయడం మనం స్టార్ట్ చేసామో, పోతే పోనీలే చిన్నపిల్లలు తెలుసుకుంటారని చెప్పి ఇలా గబ్బు పట్టిస్తూ ఉంటారు. నిజంగా మామూలుగా గబ్బు పట్టించట్లేదు. అసలు గుడి ఏందో తెలీదు, పార్కులు ఏందో తెలీదు, అసలు ఇంకా ఏంటో తెలియదు. వీళ్ళకి ఒక బార్ అయిపోయిందా, లేకుంటే వీళ్ళకి పబ్ అయిపోయిందా, అమ్మాయిలు తీసుకురావడము, లేకుంటే ఈ మందు బాటల్స్లు. ఇంకా నేను ఇంతకు మించి చెప్పలేను, ఎందుకంటే దీనికి మీరే ఇంకా ఆన్సర్ ఇస్తారని కూడా నాకు బాగా అర్థమైంది. చాలామంది ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసే చిన్న వయసు వాళ్ళు నిజంగా చేతులైతే దండం పెట్టాలి, కోనేర్లు క్లీన్ చేస్తున్నారు, గుళ్ళు క్లీన్ చేస్తున్నారు, ప్లాస్టిక్ మన చుట్టూ పరిశ్రమలు క్లీన్గా ఉండాలని చెప్పి అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ దృష్టికి ఈ వీడియో వెళ్ళాలని అయితే నేను నిజంగా కోరుకుంటాను. వాళ్ళ దృష్టికి ఖచ్చితంగా ఈ వీడియో వెళ్ళిందంటే నిజంగా గుడి అయితే ఇలా ఉండదు, చాలా చక్కగా ఉంటుంది. లోపల శివుడు ఉంటాడు, నంది ఉంటుంది. మా నందీశ్వరిని చూడండి, ఒక కదిలిస్తే కూడా అంత వెయిట్ ఉంటుంది. అంత వెయిట్ని కూడా తీసుకొచ్చి అది రాలేదని చెప్పి ముక్కలు చేశారు. ఇక్కడ చూస్తే అసలు మొహమే లేకుండా చేసేసినారు. చూస్తున్నాం కదా, మొత్తం మందు బాటిల్స్. ఆ పక్క చూస్తే అంత నాన్ వెజ్ పీసెస్ అవన్నీ కుళ్ళిపోయి కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే మాత్రం